నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. మంత్రి నిమ్మల రామానాయుడు ఇలాఖాలో డిప్యూటీ సీఎం పవన్ శాఖకు తీవ్ర నష్టం జరుగుతుంది. కోట్ల రూపాయల విలువ చేసే పంచాయతీరాజ్ శాఖ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. అధికార యంత్రాంగం కబ్జా వ్యవహారాన్ని గుర్తించిన చర్యలు తీసుకోకపోవడం వెనుక కబ్జాదారులకు మంత్రి నిమ్మల రామానాయుడు అండ ఉందంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. స్థానికులు జిల్లా కలెక్టర్కు, పంచాయతీరాజ్ శాఖకు, అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేదన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. భీమవరం పాలకులు ప్రధాని రహదారి పక్కనే ఉన్న 18 సెంట్ల భూమి కబ్జా చేశారని ఉపలోయుక్తకు సామాజిక కార్యకర్త కోటిపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. గ్రామం కోసం కలిసి వచ్చే వారితో కొందరు పోరాటం కొనసాగిస్తున్నారు. అటు పంచాయతీ భూములు కబ్జా వాస్తవమంటూ పంచాయతీ వార్డు సభ్యులు కూడా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు శివదేవుని చిక్కాల గ్రామంలో ఏ వార్డులో చూసినా సమస్యలు తిష్టవేశాయి. ఓవైపు ఆక్రమణలు, మరోవైపు సమస్యలు వెంటాడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో చిక్కుల్లో ఉన్న శివదేవుని చిక్కాల గ్రామంపై ఐ న్యూస్ ఏలూరు ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మంత్రి నిమ్మల రామానాయుడు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ప్రధానంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామానాయుడు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి తీవ్ర నష్టం జరుగుతున్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో వాటిలో వాస్తవం ఎంత? ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కబ్జాల వెనుక ఉన్న వారెవరు? శివదేవుని చిక్కాల పాలకొల్లు నియోజకవర్గంలో తొలి ఊరైనటువంటి శివదేవుని చిక్కాల్లో అసలు ఏం జరుగుతోంది? ఇక్కడ ఉన్నటువంటి భూ సమస్యల మీద మంత్రులు, అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ఇవాటి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఏళ్ల తరబడి శివదేవుని చిక్కాల గ్రామంలో కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములు ఆక్రమణల పర్వంలోనే ఉన్నాయి. దీని మీద పోరాటాలు చేస్తూనే ఉన్నారు. చూస్తున్నాం మనం ప్రధాన రహదారి భీమవరం నుంచి పాలకొల్లు వెళ్తున్నటువంటి ప్రధాన రహదారి పక్కన కోట్ల రూపాయలు విలువ చేసే భూమి శివదేవుని చిక్కాల పంచాయతీరాజ్ శాఖకు, గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి వాటికి ఖర్చు పెట్టాల్సినటువంటి, వినియోగించవలసినటువంటి భూములన్నీ కూడా ఈరోజు ఆక్రమణల పర్వంలో కూడా ఉన్నాయి. కొంతమంది పెత్తందారుల చేతుల్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చూస్తున్నాం మనం పంచాయతీ కార్యాలయాల పక్కనే ఇటు చెరువు ఉంది. ఆ చెరువు పక్కనే ఉన్నటువంటి భూమిలో లేఅవుట్ వేశారు. ఆ లేఅవుట్లో భవంతులు నిర్మించారు. మరి దాని మీద పోరాడుతున్నటువంటి గ్రామస్తులు కానీ, సామాజిక కార్యకర్తలు కానీ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి అసలు మీ గ్రామంలో ఆక్రమణలు గురవుతున్నాయని నిత్యం ఫిర్యాదులు వస్తూనే ఉంటున్నాయి. దాని మీద ఎవరు స్పందించట్లేదు. అసలు ఏం జరుగుతుంది మీ గ్రామంలో? ఇది గడిచిన 5 నుండి 6 సంవత్సరాల నుంచి మేము గ్రామంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నామండి. గ్రామ యువతగా మేము మా గ్రామంలో 20 సంవత్సరాల నుంచి మంచినీటి సమస్య ఉంది. ఆ మంచినీటి సమస్య కోసం పోరాడుతున్నాం. ఈ క్రమంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనాయని తెలుసుకుని రెవెన్యూ రికార్డుల ఆధారంగా ఏ సర్వే నెంబర్లో ఎంతెంత ఆక్రమణకు గురైంది, ఎవరు ఆక్రమించారు అనే విషయాలన్నీ కూడా మేము రికార్డులు సేకరించి దాని ఆధారంగా గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది సార్. ఈ క్రమంలో ఈ చెరువుని పిటకవారి చెరువు అంటారండి. ఇది ఎక్స్టెంట్ 2 ఎకరాల 99 సెంట్లు ఎక్స్టెంట్. దీన్ని గడిచిన 70 సంవత్సరాలుగా వేరే ఒక కుటుంబం, వడ్డే వెంకటస్వామి నాయుడు గారి కుటుంబం ఆక్రమించుకోవడం జరిగింది. దానిని దాటల సుబ్బరాజు గారు, కొమ్ముల నాని గారు, వలవల మల్లేశ్వర గారు, జవాద్ గాంధీ గారు, సత్యరాజు గారు, ఇటువంటి పెద్దలందరూ కలిసి 6-7 సంవత్సరాలు పోరాటం చేసండి హైకోర్టు వరకు వెళ్ళి దాన్ని పంచాయతీకి దఖలుపరచడం జరిగిందండి. జరిగిన తర్వాత అదే భూమిలో ఇప్పుడున్నటువంటి గ్రామ సచివాలయ కార్యాలయాలు నిర్మించడం జరిగింది. ఈ క్రమంలో ఏమైందంటే దీనిని అంటే సర్వే నెంబర్ 126 ప్రక్కనే ఉన్నటువంటి సర్వే నెంబర్ 127/2 ఇందులో ఎల్పి నెంబర్ 7/E/2007లో ఎకరం 21 సెంటుకి వడ్డే వెంకటస్వామి నాయుడు గారు పెదబాబు గారు అనే వ్యక్తి మనకి మన డిటిసిపిలో అప్రూవల్ తీసుకోవడం జరిగిందండి. కానీ ఈ క్రమంలో వారు ఏం చేశారు, ఈ 126 సర్వే నెంబర్కి సంబంధించిన భూమిని కూడా ఆక్రమించుకుని దాంట్లో అక్రమంగా రోడ్డు నిర్మించి ఆ రోడ్డుని కూడా తన సొంత స్థలంగా నమ్మించి కొన్ని ప్లాట్లలోకి వారి పక్కనే సరిహద్దులో ఉన్నటువంటి వారి భూమికి కలిపి కొన్ని ప్లాట్లలోకి ఈ స్థలాలను కూడా అమ్మటం జరిగిందండి. దానికి సంబంధించిన మీకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా నేను మీకు చూపించడం జరుగుతుందండి. ఏమండి ఈ క్రమంలో ఇది సుమారు 20 సెంట్ల భూమి అండి. నేషనల్ హైవే 165 ఇప్పుడు పామర్రు టు దిగమర్రు హైవే పక్కన ఉన్నటువంటి భూమి అండి ఇది. ఈ భూమిలో 20 సెంట్ల భూమి అంటే ఈరోజు 2 నుంచి 2.5 కోట్ల రూపాయలు పంచాయతీ ఆస్తిని రోడ్డుగా నిర్మించి ప్లాట్లుగా విక్రయించుకుని సొంత లాభానికి ఉపయోగించుకున్నారు. పంచాయతీకి నష్టం కలిగించారు అని చెప్పేసి ఈ విషయాన్ని మేము గ్రామ సెక్రటరీ గారి దగ్గర నుండి
జిల్లా కలెక్టర్ గారి వరకు, అక్కడి నుంచి పంచాయతీరాజ్ కమిషనర్ వరకు, అక్కడి నుండి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి వరకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వరకు, సీఎం గారి పేషి వరకు, ఇలా ప్రతి వారికి కూడా మేము అర్జీలు ఇచ్చుకుంటూ వ్యక్తిగతంగా కలుస్తూ, అంటే జిల్లా స్థాయిలో వ్యక్తిగతంగా అందరినీ కలవడం జరిగింది సార్. కానీ ఏ ఒక్క అధికారి కూడా దాన్ని పట్టించుకున్న పాపన లేదండి. పీజీఆర్ఎస్లో ఎన్నో కంప్లైంట్లు ఇచ్చామండి. ఏ కంప్లైంట్కి కూడా వచ్చి గ్రౌండ్ లెవెల్లో విచారణ చేసి ఏంటి ఈ సమస్యను పరిష్కరించిన అధికారి ఒక్కరు కూడా లేరండి. ఇలా రిపీటెడ్గా జరగడంతో మేము రిపీటెడ్గా ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి మేము దరఖాస్తులు అర్జీలు పెట్టుకోవడంతో వారు కలెక్టర్ ఆఫీస్కి పంపిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో అధికారులు చక్కగా స్పందిస్తున్నారు, కానీ జిల్లా స్థాయిలో ఈవెన్ కలెక్టర్ గారు నాగరాణి గారు కూడా స్పందించట్లేదండి. ఒక్కసారి వచ్చి మా ఊరి సమస్యలను పరిశీలించండి అమ్మా, మా ఊరికి మేలు చేసిన వాళ్ళు అవుతారని నేను 3-4 టైమ్స్ ఆ మేడం గారిని వ్యక్తిగతంగా కలిశాను, కానీ పట్టించుకోలేదండి ఎవరు కూడా. ఇలా జరుగుతున్నాయండి ఇక్కడ ఆక్రమణలు. అలాగే ఈ పిటకావారి చెరువుకి సంబంధించి ఇదివరకు మురుగుబోది ఉండేదండి. ఈ పక్కనే, ఈ హైవే పక్కనే మురుగుబోది, పక్కనే ఉన్న బూరుకోడ అనేటువంటి మురుగుబోదిలో కలుస్తుందండి. అది ఈ మురుగుబోదిని కూడా ఆక్రమించి ఈ లేఅవుట్ వేసే సమయంలోనే దాన్ని పూర్తి చేసి దాన్ని కూడా ప్లాట్ల కింద, హైవేకి సంబంధించిన స్థలాన్ని కూడా ప్లాట్ల కింద విక్రయించడం జరిగిందండి. ఇదంతా కూడా పూర్తి ఆధారాలతో జియో రెఫరెన్స్డ్ మ్యాప్ల ఆధారంగా కూడా అధికారులకు విన్నవించినా కూడా ఏ ఒక్క అధికారి కూడా వచ్చి ఏం జరుగుతుంది ఈ ఊర్లో అన్న లేదండి. మేము 5 సంవత్సరాల నుంచి వైసీపీ గవర్నమెంట్లోనూ మేము పోరాటం చేసామండి. మా మీద SC/ST కేసులు పెట్టారు. అయినా ఇప్పుడు ప్రభుత్వం మారింది, మా మంచి ప్రభుత్వం వచ్చింది అని ప్రజలందరూ అనుకుంటున్నారని అంటున్నారు, కానీ ఎక్కడ కూడా మంచి ఎక్కడ కనిపించట్లేదండి. అధికారుల వైపు నుంచి చాలా నిర్లిప్తత. అంటే మీరు చెప్తున్నట్లు గడిచిన 5 ఏళ్ళు పోరాడారు, ఇప్పుడు పోరాడుతున్నారు. అప్పుడు ఇదే ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పుడు ఇదే ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు, నిమ్మల రామారెడ్డి. మీరు పాలకుల నియోజకవర్గం. అవునండి. ఏంటి మరి అసలు ఆయన్ని కలిసారా? మీరు ఎంతమందిని కలిసారు కదా, ఆయన ఏం చెప్తారు? వారిని కలవడానికి కూడా నేను 4-5 సార్లు ప్రయత్నం చేశానండి. రీసెంట్గా కూడా వారి PA గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ కోసంగా అడిగి ఉన్నానండి. అలాగే వారికి కూడా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందన్న విషయాన్ని నేను వారికి వాట్సాప్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, పోస్ట్ ద్వారా, ఇక్కడ పాలకొల్లో ఉన్న వారి ఆఫీస్కి, అలాగే వెలగపూడిలో ఉన్న వారి ఆఫీస్కి కూడా పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగిందండి. ఏమని గ్రామంలో ఏమనుకుంటున్నారండి, మీరు ఎన్ని లెటర్లు రాసినా, ఎంతమంది అధికారులు చుట్టూ తిరిగినా మాకేం భయం లేదు, మాకు రామానాయుడు గారు ఉన్నారు వెనకాల, మేము ఆల్రెడీ ఒక 2 లక్షల రూపాయలు మేము పార్టీకి ఏదో చేసుకున్నాం అనే ఒక పుకారు అయితే మా ఊర్లో ఉంది సార్. అందులో నిజం ఎంత ఉందో లేదో మనకు తెలియదు, కానీ నిజం ఉందా అనే అనుమానం అయితే వస్తుందండి. రామానాయుడు గారు లాంటి మంచి వ్యక్తి అని అందరూ అనుకునే మంచి వ్యక్తి మా ఊరిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆక్రమణలని మీరు తొలగించొద్దు అని అధికారులకు చెబుతున్నారండి. ఆయన రామానాయుడు గారు స్వయంగా మా ఊరి గ్రామ సచివాలయం దగ్గరే మన జూన్ 6వ తారీఖు 2025లో ఒక మీటింగ్ జరిగిందండి, పబ్లిక్ మీటింగ్. ఆ మీటింగ్లో ఈ ఆక్రమణదారులు వెళ్ళి అడిగితే అప్పుడు MRO గారు లేదండి, అది రికార్డు పరంగా ఆక్రమించుకున్నట్టు కనిపిస్తుందండి అంటే, ఏంటి అంతగా స్పందిస్తున్నారు, వాళ్ళకి అయ్యో వ్యక్తిగతాలు ఉంటాయి, ఆ వ్యక్తిగతాల రూపంలో ఇలాగ అర్జీలు పెడుతున్నారు వాళ్ళని అంటున్నారు. అలా చేయొచ్చా సార్? అంటే ఇప్పుడు పంచాయతీ రాజుకు చెందినటువంటి, పంచాయతీ శాఖకు చెందిన భూమే కదా ఇది. అంటే ఒక కనీసం పేదలు కాదు, ఇక్కడ చూస్తున్నాం మనం, కార్పొరేట్ కట్టినటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కట్టేస్తున్నారు. మొత్తం రెంట్లు ఇస్తున్నారు, లక్షల రూపాయలు ఖరీదు చేసే పక్కా భవనాన్ని కూడా నిర్మించేశారు. అంత దర్జాగా పెడితే ఇంకా పేదలకు ఇచ్చిన భూమేం కాదుగా ఇది, పంచాయతీ భూమి. నిజంగా ఇక్కడ ఇందులో ఉన్నారు, కొనుక్కున్నారా లేకపోతే వారు ఆక్రమించుకున్నారు? ఏంది ఇది కొనుక్కున్నది కదండి, ఇది నాకు దస్తావేజ్ ఉందని చెప్పేసి కట్టేశారు. ఇది అసలు ఇక్కడ పునాది రాయి వెయ్యక ముందే మేము ఇది పంచాయతీ స్థలం, మీరు పంచాయతీ వాళ్ళని సంప్రదించకుండా మీరు కట్టుకుంటే ఇబ్బంది పడతారని హెచ్చరించడం కూడా జరిగిందండి. ఏమండి, రెండోది ఇప్పుడు ఇంత మీరు కార్పొరేట్ లెవెల్లో కట్టిన ఈ బిల్డింగ్ ఇప్పటి వరకు బిల్డింగ్ ప్లాన్ కూడా లేదు. ఇప్పుడు సెక్రటరీ గారిని కలిసి ఏమ్మా మీ కిటికీలోంచి చూస్తే ఇది కట్టడం కనిపిస్తుంది కదా, మీరేం యాక్షన్ తీసుకుంటున్నారంటే, మరి ఏం చేయమంటారండి మమ్మల్ని, మన మినిస్టర్ గారు వాళ్ళ మామగారు రికమెండేషన్ అండి, మేము ఏం చేయలేము, మీరు ఏదన్నా ఉంటే వెళ్ళి మినిస్టర్ గారితో మాట్లాడుకోండి. మేము మాట్లాడుకోవటం ఏంటండి మినిస్టర్ గారితో? మేము ఒక సామాజిక కార్యకర్తలుగా ఒక గవర్నమెంట్ భూమి ఎక్కడైనా ఆక్రమణకు గురవుతుంటే, అరే గవర్నమెంట్ భూమి ఎప్పుడో భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాలి, ఇది అంచేతను మీరు రక్షించండి మహాప్రభు అని చెప్పేసి అధికారుల చుట్టూరు మేము వ్యాపారాలు వదులుకుని ఉద్యోగాలు వదులుకుని మేము తిరుగుతుంటే మమ్మల్ని ఎప్రిషియేట్ చేయడం పోయి, మీకు ఇదే పని, అర్జీలే ఇస్తూ ఉంటారా, పిటిషన్లే పెడతారా అని చెప్పేసి పీజీఆర్ఎస్ ప్లాట్ఫామ్ మీద కలెక్టర్ గారు నన్ను కొంచెం ఎంబరాసింగ్గా మాట్లాడారండి. ఇప్పుడు సామాజిక కార్యకర్తగా ఇక్కడ అన్యాయం జరుగుతుందండి అని చెప్పేసి మేము చెబితే మమ్మల్ని మెచ్చుకోవడం పోయి
మమ్మల్ని అలాగే ఎంబరాసింగ్గా డిస్కరేజింగ్గా మాట్లాడితే ఏ వ్యక్తి అయినా ముందుకు వచ్చి చెప్తాడా సార్? ఇప్పుడు ఇంత ప్రజలకు సంబంధించిన అసెట్ని ఒక వ్యక్తి అక్రమంగా అమ్మేసి, ఫ్లాట్ల కింద అమ్మేసి జేబు డబ్బులు వేసుకుని వెళ్ళిపోతే, డబ్బులు జేబులో వేసుకుని వెళ్ళిపోతే ఏం సార్? వారిని ఖండించడం పోయింది, వారి మీద యాక్షన్ తీసుకోవడం పోయింది. అరే 3 ఎకరాల చెరువు, మంచినీళ్ళ చెరువు, భవిష్యత్తులో ఏ అవసరం వస్తుందో, ఇప్పటికే 20 సంవత్సరాల నుంచి మంచినీటి కట్టకట్టతోటి ఈ గ్రామం ఇబ్బంది పడుతుంది, ఆ చెరువుని కాపాడుకోవాలి అని ఏ ఒక్క అధికారన్నా కొంచెం మానవత్వంతో ఆలోచించారా సార్? హైవే పక్కన ఉన్న ఈ మురుగుబోది ఆక్రమించేస్తే ఈఓపీఆర్డీ మూర్తిబాబు గారు అన్న ఆయన దానికి ఎఫ్ఎంబీలు లేవు సార్, ఇంకోటి లేదు సార్, అది లేదు సార్, మీరు ఏంటి అడుగుతున్నారు? వాళ్ళందరితో గొడవ పెట్టుకోమంటారా? మమ్మల్ని ఆక్రమించుకున్న వాళ్ళతో గొడవ పెట్టుకోమంటారా అంటారు. అదేం మాట సార్? ఇప్పుడు దొంగతనం జరిగింది మా ఇంట్లో, దొంగను పట్టుకోండి కంప్లైంట్ ఇస్తాం. పోలీసుడు దొంగను పట్టుకుంటే దొంగ నా మీద కక్ష పెట్టుకుంటే నేను పట్టుకోనని అంటాడా సార్? ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ డ్యూటీ ఏంటండి? యాజ్ పర్ జీవో నెంబర్ 188 ప్రకారంగా గవర్నమెంట్ అసెట్స్ని కాపాడవలసిన బాధ్యత గ్రౌండ్ లెవెల్లో ఎవరిదండి? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ది. అలాగే వాటర్ బాడీస్ ఇవన్నీ వచ్చేటప్పటికి రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు కోఆర్డినేట్ చేసుకుని పంచాయతీ అసెట్స్ని కాపాడాలి. వాళ్ళ జాబ్ కార్డులోనే ఉందండి అది. దాన్ని వదిలేసి మమ్మల్ని ఏదో మీరు అత్తమాటలు కంప్లైంట్లు పెడతారని మా మీద ఏదో నెగిటివ్ ముద్ర వేసి సమాజానికి ఏదో నెగిటివ్గా మనకి ముందుకు చూపెట్టాలని చూస్తారండి. ఇదే జిల్లాలో ఈ పక్కనే ఉన్నటువంటి ఉండి నియోజకవర్గంలో పేదోడైనా లేదా ధనికుడైనా సరే ఆక్రమణలు అనేవి ఉంటే మొత్తం తొలగించేస్తున్నారు. ఇదే కలెక్టర్, ఇదే పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కూడా చేస్తున్నారు. మరి ఎందుకు ఇక్కడ జరగట్లేదు? మరి అంటే రఘురామరాజు గారికి ఆయన ప్రిన్సిపల్ పెట్టుకున్నారండి, రోడ్స్ అన్నీ కూడా ఆక్రమించుకున్నాయి తీసి వైడన్ చేయాలి, లేదా అక్రమమైన కట్టడాలు కాలువల పక్కన ఉన్నా చెరువుల పక్కన ఉన్నా దాన్ని తొలగించడం వలన ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది బాధపడవచ్చు. కానీ ఆ బాధపడిన వాళ్ళే ఇంకో 10 సంవత్సరాల భవిష్యత్తులోకి వెళ్ళిన తర్వాత మహానుభావుడు రఘురామకృష్ణరాజు గారు ఇది చేయబట్టి ఈ రోజు ఇంత సుఖంగా ఉన్నామనే మాట ఖచ్చితంగా వస్తుంది సార్. పాలకొల్లు నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మా ఒక్క విలేజే కాదండి, పాలకొల్లు టౌన్లో క్షీరారామలింగేశ్వర స్వామి వెనకాల ఆక్రమించుకున్న డచ్ యార్డు, అలాగే గగ్గిపర్లో ఆక్రమించుకున్న అది కూడా సర్వే నెంబర్ 126 సార్. అక్కడ ఎకరం 38 సెంట్లు అక్కడ ఆక్రమించుకున్నవారు. కానీ తర్వాత పోడూరు మండలం మనకి అది ఇది అంటారండి, ఏ ఊరమ్మా, అప్పని చెరువులో కూడా కొంత భూమిని అలాగే ఆక్రమించుకున్నారు. అతను రాజకీయ నాయకుడే, జనసేనకి సంబంధించి. ఏమండి వీళ్ళందరూ ఎందు గురించి మేము ఇన్ని రిపోర్ట్లు ఇచ్చినా వెళ్ళట్లేదంటే నేనైతే చెప్తున్నాను సార్, వీటన్నిటికీ వెనకాల రామానాయుడు గారు ఉన్నారేమో అనే అనుమానం మాకు రోజు రోజుకి బలపడుతుందండి. మరి ఇందులో నిజాలు తెలుసుకుని ఆ ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్ళని ఆక్రమణలు తొలగించి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకునేటట్టుగా ఇప్పుడు మినిస్టర్ గారు, ఇదివరకు ఎమ్మెల్యే గారు, అప్పుడే ఇది 3rd టర్మ్ అండి ఆయనకి, అంటే 12 సంవత్సరాల నుంచి ఉన్నారండి ఆయన పవర్లో. ఏం చేశారండి? ఇప్పుడు ఇన్నిసార్లు మేము ఆయనకి రిప్రజెంటేషన్ పెడతానే ఉన్నాం గవర్నమెంట్ లెవెల్లోని. సీఎం గారి కార్యాలయం నుంచి కూడా ఫోన్లు వస్తాయండి, మీరు రిపీటెడ్గా ఇన్నిసార్లు మీరు పెడుతున్నారు, అధికారులు మీరు స్పందించట్లేదా, ఏమైందని చెప్పేసి అడుగుతారు. అరగంట పైన మాట్లాడతారండి, ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. కానీ ఏం ప్రయోజనం? ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చి మళ్ళీ కలెక్టర్ గారికి పంపుతారు. కలెక్టర్ గారు ఏమంటారు, మీకు ఇది పిటిషన్ పెట్టడమే పని అని మమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు పోరాడమంటారు సార్? ఏమండి ఈ బోధి ఆక్రమించుకున్నారు. ఈ బోధి గురించి ఇదిగో ఇక్కడ ఉన్న పెద్దలు, అలాగే ఇప్పుడు వీరు ఉన్నారు సార్, 90 సంవత్సరాల వయసులో ఆయన ఇంకా మా ఊరు గురించి పోరాటం చేస్తూనే ఉన్నారండి. రోజు ఏదో కాగితం రాస్తూనే ఉన్నారండి. వీరు సత్యరాజు గారు, ఈయన గాంధీ గారు. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ గ్రామంలో? అసలు ఏంటి మీ గ్రామంలో ఉన్న సమస్య ఏంటి? ఇక్కడే పుట్టానండి. ఇప్పుడు మీ వయసు 70. ఊళ్ళో అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందండి? ఇది ఆక్రమించుకుని ప్రజలకే అమ్మేసిన భూమిది. మేము దీనికి డ్రైనేజీ గురించి, మంచినీళ్ళ చెరువు గురించి మాకు ఇదే పోరాటం. అంతేగాని మాకు ఒకళ్ళ మీద విరోధం కాదు, ఇంకొక రకమైన అభిప్రాయం ఏమీ లేదు. ఇదేదో సాధించేసి మనం ఏదో చేద్దామని కాదండి. ఇది పూర్వం నుంచి ఇలాగ ఉండేది అండి. ఇప్పుడు మన కాళ్ళలో నుంచి కొబ్బరి చెట్లు బోధి ఉండేది, అవతల తుమ్మ చెట్లు, యువతల పాకాణ కింద ఉండేదండి, ఇక్కడి నుంచి ఈ చివరి దాకా కూడా. అలాంటి బోధి పూడి చేసి ఇదంతా నానా తెన్నుల కింద చేసేసి ఈ భూమిగల మనం నుంచున్న ఆయన కూడా
మాకు గ్రామానికి మనిషికి 100 సంవత్సరాల వయసు అయితే ఈ ఒడ్డువారి కుటుంబంలో 150 సంవత్సరాలు దాటి పరిపాలన వారే సాధించారండి. 50 సంవత్సరాలు దాటి 50 సంవత్సరాలు దాటి ఒడ్డువారి ఏ కుటుంబంలో అయితే ఎవరైతే వడ్డీ చిన్న వెంకటస్వామి నాయుడు గారు అవనాయి. మీరు ఇప్పుడు ఏం కోరుకుంటారు ప్రభుత్వాన్ని? ఏం కావాలంటారు? న్యాయం కావాలండి, న్యాయం. ఇది మురుగుబోది కావాలి, ఉన్నటువంటి అన్నీ కూడా వసతులన్నీ కూడా న్యాయం కావాలని కోరుకుంటున్నాం. అది మీరు చెప్పండి, అసలు ఏంటి గ్రామంలో సమస్య ఏంటి? అలా కాదండి, గ్రామంలో పరిస్థితి ఏంటంటేనండి, ఉన్నటువంటి వాళ్ళ ఆసాములు బాగా భూస్వాములు అండి. 100 సంవత్సరాల నుంచి వాళ్ళ ఏలుబళ్ళు పెద్ద ఆసాముల వల్ల ఎవరు బక్క బడుగు మాట్లాడలేనటువంటి స్టేజ్ అయ్యిందండి. తర్వాత రాను రాను వయసు వచ్చిన తర్వాత కొద్ది రోజులకి ఇది మంచి దోళ చెరువు కింద ఉండేదండి. దోళ చెరువు కింద ఉంటే మేమంతా కూడా చిన్నోళ్ళం అంతా కూడానండి వాళ్ళు ఒడ్డొడ్డనే అనుకున్నామండి. తర్వాత రాను రాను వాళ్ళ అన్నదమ్ములు 70లోనండి 70వ సంవత్సరంలో వాళ్ళ అన్నదమ్ములు పొరలు వచ్చినాయి. పొరలు వచ్చాక అప్పుడు పంచాయతీకి అని చెప్పేసి అప్పుడు చెప్పారండి ఆయన, అందరూ ఒక ఆయన చెప్పిన తర్వాత అప్పుడు పంచాయతీ అని అనుకున్నామండి. అనుకున్న తర్వాత రాను రాను దాన్ని ఆనుకునండి ఆ ఒడ్డూరికే 5 ఎకరాలు ఉందండి రోడ్డు సైట్ అమ్మటాన్ని. ఈ 5 ఎకరాల పక్కమ్మటా కూడా మురుగుబోది ఉండేదండి. ఆ మురుగుబోది 1968 కాడి నుంచి కూడా నాకు తెలుసు అండి. 1968 కాడి నుంచి 68 కాడి నుంచి ఉన్నటువంటి బోధి సంగతి నాకు తెలుసు అండి. కారణం ఏంటంటే వాళ్ళ పనిలో నేను చేసేటప్పుడు కూడా ఈ బోధిలోని కింద 3 ఎకరాలకు నీళ్లు తోడివ్వడమండి. ఏంటంటే ఈవేళ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళని సైట్లు అమ్ముకుని ఈ బోధి పూర్తి చేశారండి. అడిగి నాదులు లేకుండా పోయాడండి. ఒకటి. రెండోది, మండలంలో మొట్టమొదటి ఊరండి ప్రెసిడెంట్ ఈ శివదేవం చెక్కాల అసెంబ్లీలో మొదటి ఊరండి. దరిద్రం వెళ్ళబోతుందండి వేళ మంచినీళ్ళు లేకండి. ఎంత దశ ఊరు చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. ఇంకంతకంటే మేము చెప్పవలసింది ఏముందండి? అదే అనమాట అండి. ఇప్పుడు ఊరికి మంచి చేయమని ఎవరిని కోరినా ఇలాంటి వాళ్ళని పట్టుకున్నాండి మంచి చేయమని చెప్పేసి కోరుతున్నాం అనమాట అండి. అదే అనమాట అండి. ఇప్పుడు మెయిన్ రోడ్డు పక్కన ఉంది పాలకొల్లు భీమవరం మెయిన్ రోడ్డు, ఖరీదు ఎక్కువ అయినటువంటి ఊరు. తర్వాత అభివృద్ధి కూడా పెరుగుతుంది. ఇప్పుడు చాలా ఊళ్ళో అభివృద్ధి పెరిగితే నిజంగా మీరు అన్నట్టు మంచినీళ్ళ సమస్య ఉంది. మీకు చెరువు ఇవన్నీ ఉన్నాయి, ఇంకా మంచినీటి సమస్య ఉందా అసలు? ఇంకోటి పక్కనే చిన్న ఊరు పల్లిపాడు గ్రామం ఉందండి, చిన్న గ్రామం. ఆడు లంకలకోడే నుంచి నీళ్లు తెచ్చుకునండి ఇవాళ ట్యాంకులు గట్రా కట్టుకుంటున్నారండి. మండలంలో మొదటి ఊరు సమితి అసెంబ్లీలో మొదటి ఊరు అయినటువంటి దరిద్రపూర్ అయింది అనమాట అండి చిక్కాల. ఏంటండి ఇంకా ఇంతకంటే ఈయన తెచ్చుకున్నటువంటి ఊరు ఏది కనపట్టలేదండి మాకు. ఏమన్నా అలా ఎమ్మెల్యే గారిని అడిగామని అందరినీ అడిగాను. ఏమన్నా ఎమ్మెల్యే గారిని అడిగాను, ఎంపీ గారిని అడిగాం. ఏంటండి అదే అనమాట అండి. మాకు కావాల్సింది ఏంటంటే ఊరు సదుపాయం చేయమని ఎవరిని వచ్చినా కోరుతున్నామండి. ఎవరొచ్చినా వాళ్ళని కట్టేస్తున్నారండి వాళ్ళు. పెద్దయినా మీరు చెప్పండి, ఏంటి మీరు చాలా న్యాయ పోరాటాలు చేశారు, ఎంతోమందిని అడిగారు అంటున్నారు కదా, ఏంటి అసలు గ్రామానికి సంబంధించి మీరు ఏం కోరుకుంటున్నారు? గ్రామానికి సంబంధించింది పంచాయతీ ఏమి ప్రాబ్లం వాళ్ళు శానిటేషన్ కానీ అన్నీ సీసీ రోడ్లేనండి. సీసీ రోడ్ల పక్కన డ్రైనేజ్ లేదు, కానీ ఆ డ్రైనేజ్ తవ్వినట్టుగా అక్కడ బిల్లులు రాసేస్తారు, రికార్డులు ఎవరికీ చూపిస్తారు. గ్రామ సెక్రటరీ ఉంది, ఆ సెక్రటరీ ఊళ్ళో ఉండదు, ఎక్కడో పైనుంచి పాలకొల్లు నుంచి రెసిడెన్స్. అక్కడ మంచినీళ్ళ చెరువుకి వచ్చి బోధి ఉంటుందండి రేపాక ఛానల్ నుంచి. ఆ బోధి ఉపాధి హామీ పథకం ఒక కాన్సెప్ట్ అవుతారు. అదే బోధి మేము చదివేవారు వీళ్ళు అంటారు. ఇద్దరు బిల్లులు చేసేసి డబ్బు తీసేస్తారు. ఇప్పుడు చెరువు ఆక్రమణకు గురైంది అంటున్నారు కదా, గతంలో ఇదంతా చెరువేనా మీరు చూసారా? ఇది 2 ఎకరాల 99 సెంట్లు చెరువు అండి. 126 సర్వే నెంబర్. 2010 నుంచి 3 ఏళ్ళు నేను పోరాడి మొత్తం మీద ఇది పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసేలా చేశాను. దీనికి అవుట్ గోయింగ్ నీరు ఇలా వెళ్ళాలి. ఇది పూడ్చేసి బిల్డింగులు కట్టుకున్నారు. అడిగేవారు ఎవరు లేదు, అడిగితే వాళ్ళని హత్య చేస్తారు. దానికి భయపడి వీళ్ళంతా కూడా మాట్లాడరు.
ఇప్పుడు మేము ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే ఊళ్ళో ప్రతి ఒక్కరూ మంచినీళ్ళు కొనుక్కోవటం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు. అక్కడ మంచినీళ్ళ చెరువు అని 11 ఎకరాల చెరువు. ఆ చెరువుకి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కట్ట అక్కడ కట్ట ఏదో ట్యాప్ కడుతున్నారు. 50 లక్షలు శాంక్షన్ అయింది. ఉన్నటువంటి ఫిల్టర్ పేటలు ఆగిపోయింది, కొత్త ఫిల్టర్ పేటలు కడుతున్నారు. ఏమండి ఈ ఫిల్టర్ పేటలు ఏంటంటే ఇవన్నీ కమిషన్ అయిపోయాయి. బంగారు బాతులా ఉంది ఇప్పుడు పంచాయతీకి. ఎవరిని అడిగినా ఏమి సమాధానం మనం అడగటమే పొరపాటు అనుకో. కాగితం పెడతాం, ఇదిగో ఇన్ని ఫైల్స్ అండి, నా ఉద్యోగం ఇదే. సంయుక్త కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మొదటి అంతస్తు హెచ్డి బిల్డింగ్, ఎంజీ రోడ్, విజయవాడ. ఏమంటే రూల్ ఎవరో పాటించరు. అంటే ఇన్ని జీవోలు పాటిస్తూ కూడా మీరు కంప్లైంట్లు పెడుతున్నారు కదా, ఆ కంప్లైంట్లకి ఎప్పుడైనా రిప్లై ఇచ్చిందో? అసలు ఏం చెప్తుంది ప్రభుత్వం, ఏం చెప్తుంది? ప్రభుత్వం నుంచి ఏమీ సమాధానం లేదండి, సైలెంట్. వార్డు మెంబర్ కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. ఏంటి అసలు మీరు వార్డు మెంబర్గా ఉన్నారు, ప్రజలందరూ మీ సమక్షంలో చెప్పారు కదా, అవన్నీ వాస్తవమేనా? అసలు ఏం జరుగుతుంది? వాస్తవేనండి. ఇది మేము మా దృష్టికి వచ్చినప్పటికి కూడా నేను సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆవిడ కూడా ప్రెసిడెంట్ గారు ఆవిడ ఆలోచించుకుని ఇవన్నీ కూడా పట్టించుకుంటే మనం తింటాకంటూ ఏముండదు, ముందు మనం ఎదరికెళ్ళాలనే ఆలోచనతో ఎదరికెళ్తున్నారండి వాళ్ళు. ఊరినైతే మొత్తం దోచుకోవడం పనిగానే పెట్టుకున్నారండి. ఊరిని డెవలప్మెంట్ ఏ విధంగా కూడా చేయట్లా. ఎక్కడ చెత్త ఉన్నప్పటికీ ఆ చెత్తను కూడా తీసుకెళ్ళి నేను చూపించాలి వీళ్ళకి, ఇక్కడ చెత్త ఉంది తీయండి అని, లేకపోతే చెత్త కూడా తీసే పనిలో కూడా వాళ్ళు లేరు. ప్రతిదీ కూడా బిల్లు రాసుకుని బిల్లు పెట్టుకోవడమే. ఇవాళ తవ్వన బోధులు కూడా తవ్వునట్టుగా రాసుకుని బిల్లులు పెట్టుకున్నారు. అది కూడా నేను డైరెక్ట్గా పంచాయతీ గ్రూప్లో కూడా పెడతాను. మీరు కన్నాలు వేస్తున్నారు, ఊరిని దోసేస్తున్నారు, ఈ తప్పు మీరు చేసేది, మీరు దీనికి ఇంతకంతగా అనగవేస్తారు. ఊరి విషయంలో ఊరి జనం సొమ్ము తిన్నందుకు మీరు ఇదంతా కూడా అనుభవించే రోజు దగ్గరలోనే ఉందని కూడా చెప్పడం జరిగింది. నేను ఈ విధంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నానని చెప్పి నా మీద SC/ST కేసు కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా నేను ప్రజలకు చెప్పొచ్చింది ఏంటంటే, ఆ రోజు నేను ఊరు కోసం నిలబడుతున్నాను, ఊరు కోసమే పనిచేస్తానని చెప్పి నిలబడ్డాను. నన్ను కూడా అలాగే నమ్మారు. 7వ వార్డు ప్రజలైతే నా మీద రూపాయి కూడా తీసుకోకుండా నా మీద నమ్మకంతో నన్ను ఓటేసి ఈరోజు నిలబెడతాం జరిగింది. అదేవిధంగా నేను కూడా ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉన్నాను, ఇలా చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి అండి ఏంటంటే, నిజంగా ఇవాళ చెప్పాలంటే పెద్దలు చెప్పినట్టు వెనకాల రామానాయుడు గారు ఉన్నారు. వీళ్ళు పద్ధతి ఏ రకంగా ఉందంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చేరడం, వీళ్ళు వేసి కన్నాలు అయితే ఆపట్లేదండి. నేను తెలుగులో చెప్తున్నాను, నేను డైరెక్ట్ బోర్డు మీటింగ్లో కూడా ఇలాగే మాట్లాడతాను. మీరు వేసేది కన్నాలో, మీరు కన్నాలు వేసి ఊరు సొమ్ముని తింటున్నారు మీరు అని నేను పదే వాళ్ళని హెచ్చరిస్తానండి. నేను కంపల్సరీ ఇది మటుకు నేను చెప్తాను మీతో కూడా. వీళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కొమ్మని చేరుతారండి. ఇలా జనాలను ఇబ్బంది పెడతారు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసు పెడతారనేటప్పటికి వాళ్ళు భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు. గ్రామంలో చాలామంది మన ఊరు పాడైపోతుంది, వాళ్ళు కూడా ఎదురు రావడం జరిగింది. కానీ వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు అన్నమాట. అయ్యో నా వెనకాల మళ్ళీ మా ఊళ్ళు తిడతారు, వీళ్ళు తిడతారని వెనక్కి వెళ్ళిపోవడం. నాకేంటంటే భగవంతుడిలాగా పెద్దలు అప్పు చెప్పారు, మా సుబ్రాజు గారు ఉన్నారండి. ఆయన ప్రతిదీ కూడా నాకు ఇలా చెయ్యి అని చెప్తారు. ఎప్పటికప్పుడు కాయంతపూర్వకంగా రాసేస్తారు. అలాగే మా శ్రీనివాస్ గారు, అలాగే పెద్దలందరూ కూడా సపోర్ట్ ఉండడం వల్ల నేనైతే మటుకు పంచాయతీలు ఒంటరిగా పోరాడినా కూడా నేను ఎప్పుడూ కూడా వీళ్ళని ఎప్పుడూ నిలదీస్తూనే ఉన్నాను. ఆ జడుపుతో ఎంతో కొంత పనిచేస్తున్నారు. అయినా కూడా మా గ్రామం ఎంతో వెనకబడి ఉందండి. ఇది మటుకు నేను చెప్పదలుచుకున్నాను. చెప్తున్నట్టు మీ వెనకాల ఉన్నటువంటి ఈ భవనం కూడా ఆక్రమించి కట్టుకున్నది అంటారా? ఇది పక్కానండి. నేనే దగ్గరుండి సర్వే చేయించాను. ఆ రోజు ఇక్కడ మొక్కు కూడా వేయడం జరిగిందండి. ఇటు నుంచి ఆ 3వ గదిలోంచి కూడా క్రాస్కి వెళ్ళిపోతుంది, పడగొట్టేయాలంటే 7వ తారీఖున పడగొట్టేస్తుందని కూడా సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇలా లంచాలు తీసుకుని మరి ఈ విధంగా చేశారో నాకైతే తెలియదు. వాళ్ళ మటుకి వెనకడిగే వేస్తున్నారండి. ఈ విషయంలో మటుకి దగ్గరుండి మళ్ళీ వాళ్ళే ఈ చెరువులోంచి వాటర్ ఇచ్చి బిల్డింగ్ కట్టించారండి. ఇది మటుకు సత్యం. నేను డైరెక్ట్ మన DLPO గారు మేడం గారు వచ్చినప్పుడు కూడా ఆవిడకి చూపించడం జరిగిందండి. నేను ఇలా చేస్తున్నారండి, ఏంటి అన్యాయం, ఏంటి మా చెరువును ఆక్రమించుకుని దగ్గర ఉండి కట్టించడం ఏంటి, అసలు ఏంటి అన్యాయం, ఏ రకంగా? మరి మేము ఇంతలా అడుగుతుంటే మీరు సమాధానం చెప్పారంటే, సెక్రటరీ గారు ఏం చేయలేకపోతున్నారమ్మా, ఆడవాడు అయిపోయింది, ఏమీ చేయలేకపోతున్నారు, పైనుంచి మాకు కూడా ఒత్తిడి ఉంది, రామానాయుడు గారి వల్ల ఒత్తిడి ఉందని చెప్పేస్తున్నారండి. వాళ్ళకైతే రామానాయుడు గారి వల్ల ఒత్తిడి ఉందని చెప్తున్నారండి. మరి ఆయన దాకా ఏమి వెళ్తుందో మాకు తెలియదు మటుకండి. ఇవన్నీ కూడా పంచాయతీకి చెందినటువంటి ఆస్తులు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. మరి ఏంటి మరి ఆయన దృష్టికి అలా తీసుకువెళ్ళారా నిజంగానే? అసలు ఏ విధంగా స్పందిస్తారు, ఆయన ఏం కోరుకుంటారు? అట్నుంచి ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళేటప్పటికి పోస్టులు జడిసారండి. పవన్ కళ్యాణ్ గారు అనేటప్పుడు కూడా గవ్వ పరిగెట్టుకు వచ్చి అయ్యో ఇది తించేస్తున్నాం అన్నట్టుగా యాక్ట్ చేశారు తప్పండి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా పక్కన పెట్టేశారు. ఆయన మాట కూడా చల్లట్లేదు. పంచాయతీలు ఏం చేయాలని, లోకల్గా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో, ఎంత తినాలనుకుంటున్నారో అలా తినేస్తున్నారండి. వాళ్ళు 41 రూపంలో వెళ్తుందో వేరే రూపంలో వెళ్తుందో మనకు అనవసరం. అయితే రాజకీయ నాయకులకు కూడా ఎవరైతే ఇలా ఆక్రమించుకుంటారో వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. నేను చూసిన ఈ 5 సంవత్సరాల్లో
అంతకుముందు రాజకీయం అంటే మాకు అంతలా తెలియదు. ఈ రాజకీయం ఎంత దారుణంగా ఉంటుందా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాలంటే కూడా అనిపిస్తుంది, రేపు నేను కూడా ఆక్రమించేసుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ మనం కూడా చెడ్డల కింద తయారవ్వాలండి. అలా చెడ్డల కింద తయారు చేస్తున్నారు వీళ్ళ వ్యవస్థని. అంత దారుణంగా ఉందండి ఈ వ్యవస్థ. ఇప్పుడు మీ మీద అట్రాసిటీ కేసులు కూడా పెట్టారంటున్నారు. మీ ఒక్క వార్డు మెంబర్, మిగిలిన వార్డు మెంబర్లు అసలు దీనికోసం పోరాటం లేదా? అసలు ఏం చెప్తారు వాళ్ళు? పోరాటం అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా మీరు, వాళ్ళ భయంతో కొంతమంది, వాళ్ళ పంతం చేరిన వాళ్ళు కొంతమంది, ఇంకా వాళ్ళని ఏం చెప్తామండి. ఇప్పుడు అదే వార్డు నెంబర్లలో ఇప్పుడు మా ఊర్లో ఒడ్డోరు అంటున్నారు, వీళ్ళందరూ కలిపి పెట్టించారు నా మీద కేసు. నేను ఒకనే మాట్లాడుతున్నాను. అదే ఒడ్డోరు తరపున ఉండి వాళ్ళ నెంబర్లు ఉన్నారండి, వాళ్ళు సపోర్ట్ చేస్తా కూడా నాకు సాక్ష్యం చెప్తానన్నారు SC/ST కేసులో. నేను ఇంట్లో పడుకున్నావాడిని, ఆపరేషన్ చేయించుకుని పడుకున్నవాడి మీద సాక్ష్యం చెప్తానన్నారండి వాళ్ళు. అంత దారుణంగా తయారైంది. ఊళ్ళో చెడ్డోళ్ళు ఉండడం వల్లే కదా ఇంత ఇది జరుగుతుంది. ఊళ్ళో కూడా చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. అయితే 100లో 10% ఉంటారు వాళ్ళు. వాళ్ళ వల్ల కూడా ఊరు దరిద్రం ఉంటే కారణం నేను మేడం గ్యారంటీ ఇదేనండి కారణం. అది జరుగుతుంది బట్టి. అది చూస్తామంటే ఈరోజు మొత్తం గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు 1, 2 కూడా కాదు, అనేక సమస్యలు. ఎంతోమంది పోరాడుతున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పారదర్శకం లేదు అనే దానికి నిదర్శనం కూడా ఇక్కడ సర్పంచ్కు సంబంధించి భర్త దెడ్ల కృష్ణమూర్తి, ఆయనే ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో కాంట్రాక్టర్గా కూడా అనేక టెండర్లు ఇవ్వడం, ఆ నిధులు వారికే ముట్ట చెప్పడం, అటువంటి నిర్మాణాలు చేయడం అనేది కూడా ఈ శివదేవుని చిక్కాల గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ మంత్రి నిమ్మల రామానాయుడు నిత్యం టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ ఎంతో అభినందిస్తూ రాష్ట్రంలోనే ఆయన నెంబర్ 1గా కూడా పేర్కొంటూ ఉంటారు. అలాంటి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ పాలకొల్లు నియోజకవర్గంలో ఒక్క శివదేవుని చిక్కాల గ్రామంలోనే ఇన్ని కోట్ల రూపాయల ఆక్రమణలు జరుగుతున్నాయి. ఇంకా గ్రామాల్లో ఇంకా ఎన్నో ఆక్రమణలు ఉన్నాయనేది కూడా ఇక్కడ సామాజిక కార్యకర్తలు కూడా మనకు స్పష్టం చేస్తున్నారు. పూర్తి ఆధారాలతో సహా వారు అటు ప్రభుత్వాన్ని కూడా కోరినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు. దీని అంతటికీ కూడా కారణం వెనకాల నిమ్మల రామానాయుడు ప్రోద్బలం, ఆయన అనుమతి ఉందనేటువంటి అనుమానాలు కూడా వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా నిమ్మల రామానాయుడు నిజంగా నిజాయితీపరుడైనప్పటికీ వీటి మీద ఏ విధంగా స్పందిస్తారు? ప్రభుత్వం జిల్లా కలెక్టర్కు చెప్పినటువంటి వినతులపై గ్రీవెన్స్లో ఎందుకు వారికి ఆ సమస్యల పరిష్కారం కావట్లేదు అనేది ఖచ్చితంగా ఇప్పటికైనా తేటతెల్లం అవ్వాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మొత్తానికి శివదేవుని చిక్కాల మాత్రం ఆక్రమణల చెరలో చిక్కుకుపోతుందనేటువంటి పరిస్థితులు మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి. శివదేవుని చిక్కాల్లో అడుగడుగునా కూడా సమస్యలు వారిని పూర్తిగా కూడా చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీని మీద సంబంధించి ఆ న్యాయ పోరాటం చేస్తూ అధికారులతో కూడా పోరాటం చేస్తున్న ఆర్టీఐ యాక్టివిస్ట్ మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు. సరేంటి సార్, ఇప్పుడు చూసాం, మీరు చెప్పారు, అన్ని సాక్ష్యాధారాలతో సహా చూసాం. ఏంటి ఫైనల్గా ఏం చెప్తారు, అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ప్రభుత్వ వైపు నుంచి అండి, మా గ్రామంలో ప్రభుత్వ వ్యవస్థలు నడవటం లేదు సార్. ప్రభుత్వ వ్యవస్థలు నడవటం లేదు. ఇక్కడ ఏమవుతుంది, ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి సార్. సిస్టమ్ పనిచేయట్లేదండి. కేవలంగా రామానాయుడు గారి వందిమాగదులు ఎలా చెప్తే అలా నడుచుకుంటున్నారు తప్ప ఇక్కడ లోకల్గా ఉన్న అధికారులు సిస్టమ్ ప్రకారంగా నడవట్లేదండి. పంచాయతీ సెక్రటరీ గారు ఈ భూ ఆక్రమణల మీద ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారండి. మే నెల 7వ తారీఖు 2025వ తారీఖున అది డిమాలిష్ చేస్తామని చెప్పేసి. దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదండి. ఏంటంటే రామానాయుడు గారి పేరు చెప్తారండి. తర్వాత ఈ మన డిప్యూటీ ఎంపీడీఓ, ఇదివరకు ఈఓపీఆర్డీ డిజిగ్నేషన్ అండి, వారు ఉన్నారు, వారు ఏమి యాక్షన్ తీసుకోరండి. ఎంపీడీఓ గారు ఇప్పుడు 9 సార్లు మీ ఊరు వచ్చి పరిశీలిస్తానని నాకు ప్రామిస్ చేశారండి. ఈరోజు కూడా మాట్లాడానండి, ఈ సార్ 9 సార్లు అయిందని ఇప్పుడు కూడా రాలేదండి. నెక్స్ట్ ఎంఆర్ఓ గారు, ఆయన మరి పబ్లిక్ వేదిక మీద వారిని కొంచెం చిన్నబుచ్చారన్న ఇబ్బందితోటి వారు సమస్యను చేయాలని ఉన్నా కూడా చేయలేని పరిస్థితిలో ఎంఆర్ఓ గారు ఉన్నారు. డిఎల్పిఓ గారు, అలాగే మన ఆర్డీఓ గారు, నరసాపురం ఆర్డీఓ గారు, డిపిఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీరందరికీ మేము అర్జీలు ఇవ్వటమే కాదు, పీజీఆర్ఎస్లో వెళ్ళి కలవటమే కాదు, వ్యక్తిగతంగా కూడా కలిసి అనేక మార్లు మా ఊరికి రండి సార్, మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి అడగటం జరిగింది. కానీ ఏ ఒక్క అధికారి మా ఊరికి రావటం కానీ సమస్యలను పరిష్కరించడం కానీ చేయలేదండి. దాంతో వ్యవస్థలు పనిచేయట్లేదు సార్. మా నియోజకవర్గంలో వ్యవస్థలు పనిచేయట్లేదండి. దయచేసి ఇప్పటికైనా స్థానికంగా ఉన్న మినిస్టర్ గారు, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాం అనుకుంటున్న మినిస్టర్ గారుని ఈ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి పొరపాట్లను గుర్తించి చేస్తే వారికి మంచి పేరు ఉంటుందండి. ఆ పేరు చిరకాలం స్థిరస్థాయిగా ఉంటుంది. లేకపోతే ఇలాగా ఇప్పుడు నా గ్రామంలో, ఈ గ్రామంలో ఉంటున్నట్టుగానే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా వరకు ఇలాగే ఉన్నాయండి. ఇదిగో మా గ్రామంలో
ఈ పంచాయతీ ఎలక్షన్లో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఈ పాంప్లెట్ వేసామండి ఎలక్షన్లో. అలాగే ఇంత అవినీతి జరిగింది అని చెప్పేసి మేము ఇంత అవినీతిని కూడా ఆర్టీఐ ప్రకారంగా పంచాయతీ రికార్డులు తనిఖీ చేసి రికార్డుల ఆధారంగా ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందని చెప్పేసి కూడా తనిఖీ చేసి వేసాం. దీని మీద అప్పుడు ఏసీబీలో సీతారామాంజల్ గారు ఆయన హెడ్ కింద ఉండేవారండి. విజయవాడలో వారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని బుట్టలో పడేశారండి. ఇలాగ ఎక్కడ పడితే అక్కడ ఇలా జరుగుతుంటే ఎంతకాలం అని సామాజిక కార్యకర్తలు మాత్రం ఎన్ని సంవత్సరాలని తిరుగుతారండి, విసుగొచ్చి వదిలేయాలి. అప్పుడు ఈ ప్రభుత్వ భూములు ఇవి ఏమైపోవాలండి ఇవన్నీ. ప్రభుత్వ వ్యవస్థలు పనిచేసేటట్టుగా ప్రభుత్వ పెద్దలు కృషి చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదే చూస్తున్నాం ఈరోజు చిక్కుల్లో నిజంగా శివదేవుని చిక్కాలో ఉన్నట్లయితే మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. గ్రామ సచివాలయం భవనం ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కాపాడుకున్నటువంటి భూమిలో కూడా ఈ సచివాలయ భవనాలు నిర్మించుకున్నారు. కాకపోతే ఇంకా ఉన్నటువంటి ఆక్రమణలు మాత్రం తొలగించేందుకు అధికారులు ముందుకు రావడం లేదు అనేది స్పష్టమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ప్రధానంగా పంచాయతీ రాజ్కు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది ఆ శాఖకు బాధ్యత వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా దీని మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉందని చెప్పుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, పాలకొల్లు నియోజకవర్గం, శివదేవుని చిక్కాల నుంచి.